లేదు కాదంబో వినిపించదే కృష్ణయ్య కనిపించదే కాదంబో వినిపించలే చిన్ని కృష్ణయ్య కనిపించదే కాదంబో లోకాలు చూస్తా లోకాలు చూస్తాడట అంత మనగాటే ఒట్టి కథలే అంత మనగాటే ఒట్టి కథలే తాను ప్రతిరోజు పదకపై తోడంత బాధలే వెనుక ఎన్నో ఏళ్ళు ఏళ్ళు మొదర్లా చివర్లా కొసలు వ్యాపారం ఎక్కి రావట్లా అందుకని అప్పు ఇకపోతే ఉరిని చూస్తున్నారు అడిగితేనేమో తన్నబోతున్నారు అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టా సంగీతం ప్రాక్టీస్ పెట్టా ఏమండి ఏం సంగీతం నేర్చుకున్నా ఒకసారి పాడండి డ్రమ్టిక్ సంగీతం డ్రమ్టిక్ సంగీతం అండి ముందా సిగరెట్ పాడండి పారండి ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కుంది అయితే పారండి డ్రమ్టిక్ సంగీతం పాడండి దండం పెట్టాలయ్యా ఎందుకంటే ఎంత శైలిలో కూడా కూర్చొని మీరు నాటకం చూస్తున్నారంటే మీకు దండం పెట్టాలి కానండి అయ్యలారా కాశీపుర పౌరులారా ఈమె గుణగణములు చెప్పుచున్నాను సావధానముగా ఆకర్ణించుడు గుణముల దొంతి గుణముల మా ఇంటికి వచ్చి మమ్మల్ని అమ్ముతాం అంటారేంది? మిమ్మల్ని మేము అమ్ముతాం ఇప్పుడు. అది కాదండి, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను, నా సొమ్మె ఎంత తిన్నారు ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. అయితే ఏంటంట, ఇప్పటికి నన్ను ఏమైనా చేశారా? ఏం చేయమంటారండి? నాకేమైనా జరిగిందా? అసలు ఏం చేయాలండి? అది కాదండి, ఏదో చేయవే. అది కాదు, నేను చేసేది ఏంది, నువ్వు చేసేది నేను చేద్దామని. అవును, నువ్వేంది పిల్లలుగా నాకు యాప్ సెట్ ఎక్కినట్టు ఎక్కబోతున్నావు, ఏం చేద్దామని? మీరు ఏదో ఒకటి చెయ్యండి చెయ్యండి అంటున్నారు కదండి. అంటే నువ్వు చేద్దామని, నువ్వు చేసేది కాదులే. డబ్బులే ఉండాలి, నువ్వు డబ్బులే ఉండాలి.
ఏ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం. అసలు వాడిని అనుకోవాలా, ఎవరైనా ఎదురైన వాడు అనుకోవాలా. ఎవరు ఎదురయ్యారు? వాడేవారం ఎందుకు? ఇప్పుడు వాడారు కంపల్లో తిరుగుతున్నాడు వాడేవారం. ఇప్పుడు ఎందుకు? ఇదిగో ఏమండి జరిగిన వరకు జరిగింది, అయిన వరకు అయింది, పోయిన వరకు పోయింది. అది కాదండి, నన్ను ఏదో ఒకటి చేసి పంపించు. ఏమండి చేయమంటారా? ఊరక మాత్రం పంపించొద్దు. సుబ్బులు సుబ్బులు ఏమండి ఆ మోత అంటే మీకు బాగా తెలిసినట్టుంది. తాషాణ మోత అంటే ఏమిటండి? నాకు అసలు తెలియదండి. తాషాణ మోత అంటే నాకు తెలియదు. సుభి 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 చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ ఉండేది మధ్య మధ్యలో వచ్చి తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారా అంటే ఏంది? వ్యాపారస్తులకు రాదు, వస్తే ఊరకబాదు. ఆచార్య గారి కొలువులే గడ్డపార పెట్టి ఎర్రంగా గాల్చి గిలగల కానించి మేడ దాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతలు పెట్టి సమ్ముతాం ఉండేమనుకుందాయేమో, చెవులో ఎండ్రిని పోయి సమ్ముతాం అని ఎవరని తెలియదేమో. చింతలు నేనేం మాస్టర్లో 2 సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరు సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నేను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. అల్లైంది పెళ్ళైంది కనపడలేదంటే నేను నాలి నక్కల బేకా ఆగు మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మ కరగపు కాపీ పట్ల సుగరు తక్కువ స్థానం ఎక్కువ ఆవిరిపోకుండా నింపట్టి. అమ్మ చిత్ర సుబ్బారావు గారికి పైచి ఎక్కువ పైన పడుతున్నాడు. సోడా ఒకటి పట్టరా, గ్యాస్ తక్కువ, ఇటు గోలీ ఎక్కువ. నీ దుంపదగా నీకు ఎప్పుడు గోలీ ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేనెవరిని తిట్టాను? ఇప్పుడే నీ దుంపదగా అన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టాలే. బాకీ వాళ్ళని మా ఇంట్లో ఉండి తిడతారా? బాకీ వాళ్ళని తిట్టాను, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా? సరే గాని మీరు మా ఇంటికి ఎంతకాలం అయింది? ఏమైందిగా? సుమారు 2 ఏళ్ళు అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా ఓటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలా. అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు నా ఇచ్చింది నా పొద్దులో రాసుకున్నారా? అదేం కాదు, లత్తప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, తొండెక్కడా, కుష్టి పుష్టిన కులాసగా దస్తా కానీ నిన్ను ముట్టుకొని బస్సుండి అవుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను. పనుకోలేవు ఏం చేద్దాం? వయసు ఎట్టండి ఒక్కదాన్ని పనుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు అరవుద్దిగా. 7వ రోజు కూరకావాడు పంపిస్తాను. కూరకావాలని గుమస్తాలను పంపిస్తావా నాయనా సుబ్బారావు గారు? ఒక్కదాన్ని పనుకోలేనంటేను. ఏది ఎత్తేసింది ముండ? ఎత్తేసానా సుబ్బారావు? ఎప్పుడే దించానా సుబ్బాకి బానంటే ముక్కు మీద గుద్దుతా. మళ్ళా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. అంతమంది దండం పెడతారు, తిట్ట కొట్ట గుమ్మస్తాలు ఏమనుకుంటారు? శ్రీహరి ఏంది, సుబ్బారావు ఏంది, కథ ఎందుకు అమావాస్య అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బశ్రీ అని బిరుదు ఇచ్చారు. నువ్వు నన్ను సుబ్బశ్రీని పిలువు, నేను హరిశ్రీ అని. మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ సారి కూడా తీసుకోకపోయావని పాడమినేసి కట్టుకుంది. కానీ నేను తీసుకునేదాన్ని, నా దగ్గర డబ్బులు ఆగిపోయింది, అప్పిమన్నా రాయిపోయింది, అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. పిలుపులు క్లాస్ గా ఉండాలి. మొత్తం
దరిదరినేనా లోనకేది సచ్చి లోపలికి తీత రావద్దు ముండల అబ్బా మోసం చేయాలనుకున్నది ముండ దొంగ ముండ అక్కడికి ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తాను నేను మాయ మాట చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. వీడి సంగతి వాళ్ళు తెలుస్తా. అయ్యా ఏకో తీసేయ్యా. సుబ్బారావు ఓర్ సుబ్బారావు మళ్ళీ ఎందుకు అంటదిలే మళ్ళీ కాదులే నిన్నేరా ఏంది ఇందాక నుంచి ఒరే అన్న అన్న నిన్నేమిటి నీ బాబు నాన్న ఏమని ఒరే ఏమని ఒరే దుప్పట్లేవి రా అని అంటావే అంటావు అల్పశ్రీ మున్నాని ఏటికి పోటీ అంటామని నోటికి పేట అంటామని అంటావే అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత లంగాలు మడిపించారా, కోటి చేత కోకలు మడిపించారు. నువ్వంటే నాకు ఒక లెక్కడరా, ఒకసారి ఏంటి 100 సార్లు అంట. ఏమని ఒరే ఏమని ఒరే దుప్పట్లేవి రా అని అంటావే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు సన్ను చిన్న సుబ్బారావు నన్ను పట్టుకొని రా అంటావే రాస్కెల్ ముండా. నాశనం చేస్తా ముండల్లారా, కంటి చూపుతో చంపుతాం ఉండల్లారా, గుల్లగుల్లగా పొడి చంపుతాం ఉండల్లారా. భలే తిట్టా ముండకు అర్థం కాకుండా తిట్టా. రే నా ఇంటి బతికి రావు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. ఎవరిది హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. నీది ఎలా అవుతుంది? ఈ ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదులు నా దగ్గర ఉన్నాయా ఉండల్లారా? బజార్కి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసుకురారంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరో ఇంటి పట్టకైతే నా దగ్గర ఉంది. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకోండి. ఆలోచించుకున్నకు నా వద్ద ఏమున్నదయ్యా? ఈ ముండలను మలయం పంపిసలను సదీయగల సీమను. ఏం గాత్రం రా గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు, అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. అదే అదే ఆ కనపడనది దానినే వెళ్ళకై నన్ను వెచ్చించి 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 నా నక్లెస్ నాకు ఇస్తేనే పోతాను. కమిటీ వాళ్ళు పెట్టారు. ఎవరు పెట్టారు? కమిటీ వాళ్ళు పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టారు. డోలు కోట పెట్టాడు నాకు అనవసరం. ఇదిగో నా ధర్మవర పట్టు చీర, నా కొట్లో చీర, నా కారమ్మగా తేడా కొడుకుతా అంతే నా చీర. మనకేం తెలిసి ఎవరైనా చేసిపోయారు చూడు. నీ గుండె పట్టుకున్నా చూడవే నీ అమ్మ కడుపు మాట. చిత్ర నన్ను మానభంగం చేయాలని చూశాడు. అమ్మా ఏం చేయాలనుకున్నాడు? నన్ను మానభంగం చేయాలని చూశాడు. మీరు మనకి ఇంకే పని లేక ఇంకా పని చే నీ అమ్మ కడుపులు మాడ పుల్లబడుస్తా ఉండల్లారా. మన చీర పట్టుకుని ఎందుకు లాగారు? చిత్ర నన్ను ఎప్పుడు సక్కరంగా ఏడవనిచ్చారే మీరు? కూర్చొని ఏడు అయ్యా. ఎవరో పట్టుకొని అన్నది రాన్నదే వట్టిరా కాదు బండి అన్నది. ఈ విషయం తేల్చాలా? అసలే తెల్లవారుజామున 3 దాటితే నాకు కోపం ఎక్కువ నీరసం తక్కువ. నేను అలా ఎందుకన్నానే? మనకి ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తానన్నాడా? ఏమండి సుబ్బారావు గారు దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం విడదీశా. అయితే నువ్వు నన్ను తిట్లా? లేదు బాబు, నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? అమ్మ కడుపు ఇంకా మర్చిపోలే. మన తెచ్చారా? పక్కడికి వెళ్ళారు మన ఇంటికి తాళం. మద్రాసు వెళ్ళాం. ఎందుకు? సంచులమైన సాంబార్ గ్రామ ప్లేట్లు ఇవ్వడానికి ఇచ్చారా? పెద్ద అమ్మాయి 2 ఇచ్చింది. చిన్న అమ్మాయి కనుభవం తక్కువ కదా, ఒక్కటే ఇప్పించారు. నువ్వేమి నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా పెద్ద వద్దన్నాడు. ఏంది పెద్దది? శృతి. నీ శృతి నువ్వు పడగా నా మతిపా కొట్టేవే. సరే కానీ అమ్మాయి రికార్డులు అందువరకు అట్ట అనిపించింది.
మల్లె తోట వెనకాల మస్క మస్క చీకట్లో మల్లె తోట వెనకాల మాపటేల తడుచుకో నీ యా యా లేచేది ముండల్లా కరోనా వచ్చి మడిసి 5 సంవత్సరాల నుంచి పట్టుకొని లేవదిత్తే లేవపోతుంటే ఇంకా లేచేది అనే ముండల్లా. అమ్మ ఈ మాటలకి ఏమి కానీ మనం గుడి దగ్గర పోదాం. గుళ్ళు గుళ్ళు ఊరికిస్తున్నారు పలహారం ముద్ద పావులా కమ్ముతారు. ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకుంటున్నారుగా? రూపాయి తీసుకున్నారని మోసం మాట చెప్పాలి. ఎవరు మా మోసం మాట? ది అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ కన్వెన్షన్ సెంటర్ మాచర్ల హోల్సేల్ బిజినెస్ ఏమి ఉండాలి. ఓ ఎప్పుడు చిరిగిపోయిన పాత కొట్లు పెట్టి హోల్సేల్ వ్యాపారం అంటే హోల్సేల్. మేము పెట్టింది పాత కొట్ట వ్యాపారమే. నువ్వు పెట్టావుగా పట్లాసైన పట్టదోళ్ళ కంపెనీ. మమ్మల్ని పడతోడ కంపెనీ అంటావా? నువ్వు మొగోడి నేను ఆడదాన్ని. మా అమ్మని పట్టుకుని అంత మాట్లాడతారా? ఏంది ఇంత తేడా జరిగింది? ఆయన ఏంది ఇంత పైకి లేపి కొట్టాడు ఈ వారం? 50 years అబౌవ్ ఓల్డ్, 20 years బిలో, వైశాస్ యంగ్, స్టేట్ లో నెంబర్ 1. నన్ను పట్టుకొని తొడగొడతారా మీరు? అచ్చమైన మగవాడిని పట్టుకొని తొడగొడతారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలా? మీరు ఒక తొడగొడితే మేమెన్ని తొడగొట్టాలి? తెలుస్తానే వశాయ్. రసజ్ఞులైన ప్రేక్షమాశలకు ఒక మన వినపం, తర్వాత ఇంకొక భవాని.